హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి దావోస్ పర్యటన మొత్తానికి ఇవాల్టితో ముగిసింది. ఆల్మోస్ట్ 5-6 రోజులు అయిపోయింది దావోస్లో ఆయన పర్యటించి అక్కడ ఉన్న అనేక కంపెనీ సీఈఓలతో కలిసి హైదరాబాద్ ఉన్న పరిస్థితులను మొత్తం వివరించి తెలంగాణలో మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చాలామంది కంపెనీ సీఈఓస్తో ఒప్పించి మొత్తానికి కొన్ని పెట్టుబడులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే ఒకసారి మనం అంటే ఇటు మనం రెగ్యులర్గా ఈ 5-6 రోజులుగా రోజు మనం చూస్తున్న ఫొటోస్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర గారితో రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా కలుస్తూ అక్కడ దావోస్లో ఎప్పటికప్పుడు సమ్మిట్లు అనేది పెట్టేవారు. సో ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కూడా చాలా అంటే చాలా బెటర్ పెట్టుబడులే వచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ ఆంధ్ర రాష్ట్రానికైతే ప్రస్తుతానికి ఎంతవరకు పెట్టుబడి వచ్చిందో ఒక క్లారిటీ అయితే లేదు. ఎన్ని కంపెనీస్ ఎంఓయూ చేసుకున్నా కూడా ఒక క్లారిటీ అనేది లేదు. బట్ రేవంత్ రెడ్డి గారు అయితే ఎంతో కొంత సాధించారు. ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఇన్ని రోజులు ఆయన పడ్డ కష్టానికి తెలంగాణ ప్రజానికానికి ఎంతో కొంత మేలు చేకూరేలా కొన్ని ఎంఓయూలు అనేవి జరిగినాయి. అందులో ఒకసారి మనం ఏ కంపెనీస్ ఎంఓయూలు జరిగినాయి, ఎంత పెట్టుబడి రాబోతుంది అనేది ఒక్కసారి మనం డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువ. ఇదో రకంగా తెలంగాణ ప్రజలు కూడా కొంచెం గర్వించదగ్గ విషయమే. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్థికంగా తెలంగాణ ముందుకు ఎదగాలి, ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా పెట్టుబడులు అనేది రావాలి. ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. స్టిల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలనే ఇచ్చి ఉంది. ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా పెట్టుబడులు అనేది రావాలి, ఆర్థికంగా కూడా ఇంకా బలపడాలి. అప్పుడే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది. సో ఈ పెట్టుబడులు అనేవి కూడా ఎంతో కొంత బూస్టప్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. అది ఒకటే కాదు, కేవలం జాబ్ క్రియేషన్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒక్క గవర్నమెంట్ జాబ్ మీదే కాకుండా ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల ప్రైవేట్ జాబ్స్లో కూడా తెలంగాణ పిల్లలకు భారీగా అవకాశాలు అనేవి పెరుగుతాయి. తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి. జనరల్ మనకు తెలిసిందే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆల్రెడీ గత 10-15 సంవత్సరాలుగా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం హైటెక్ సిటీ వైపు వెళ్తే అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా ఏ ఫారిన్లో ఉన్నామా అన్న రీతిలో డెవలప్ అయిపోయింది హైదరాబాద్. సో ఆబ్వియస్లీ హైదరాబాద్ నుండి వచ్చాము, మీరు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలి అని ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఓకే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అంత సౌకర్యంగా ఉంటుంది హైదరాబాద్ ప్రజెంట్ అన్ని సిటీస్తో పోలిస్తే. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ వీటన్నిటితో పోలిస్తే యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది హైదరాబాద్. ఆల్రెడీ అనేక పెద్ద పెద్ద సంస్థలే ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. సో అందులో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అమెజాన్ భారీ పెట్టుబడి పెట్టడానికి అయితే సిద్ధపడిపోయింది అని అయితే చాలా స్పష్టంగా మనకు మొన్న దావోస్ పర్యటనలో అయితే ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. కేవలం అమెజాన్ మాత్రమే కాదు, ఈ అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది అని చెప్పేసి కూడా ఇదే పేపర్లో చాలా న్యూస్ ఆర్టికల్స్లో అండ్ సోషల్ మీడియాలో కూడా భారీగా ఈ డిస్కషన్ అనేది నడుస్తుంది. అమెజాన్ 60,000 కోట్లతోటి పెట్టుబడి పెట్టబోతుంది హైదరాబాద్లో అని చెప్పేసి. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ మైఖిల్ భేటీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఫోటోలో ఉన్నదే మైఖిల్ గారు. ఈయన వచ్చేసి వెబ్ సర్వీసెస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఈయన రేవంత్ రెడ్డి గారితో కలిసి ఎంఓయూ చేసుకున్నారని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. సో 60,000 కోట్ల పెట్టుబడి అంటే భారీ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు విజయం సాధించినట్టే దావోస్లో. డేటా సెంటర్లు విస్తరిస్తామని హామీ. 750 కోట్లు పెట్టుబడి పెడతామన్న ఇన్ఫోసిస్. ఆల్రెడీ మనకు హైదరాబాద్లో ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో ఆల్రెడీ ఒక క్యాంపస్ ఉంది. సో నాకు తెలిసి అతిపెద్ద క్యాంపస్ మా హైదరాబాద్లోనే ఉందనుకుంటా ఇన్ఫోసిస్, గచ్చిబౌలిలో. అండ్ మొట్టమొదటి అంత పెద్ద స్థాయిలో విస్తరించిన కంపెనీ కూడా ఇన్ఫోసిసే. సో ఆ ఇన్ఫోసిసే ఆల్రెడీ ఉన్న సెంటర్ని ఇంకా విస్తరించడానికి 750 కోట్లు పెట్టుబడి
పెడతామని చెప్పేసి ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఐటీ క్యాంపస్ విస్తరణకు ఏర్పాట్లు, 17,000 ఉద్యోగాల సృష్టి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కేవలం ఈ కంపెనీస్ వస్తే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఉద్యోగ కల్పన కూడా భారీ స్థాయిలో ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఆల్రెడీ చాలామంది జాబ్స్ అనేది చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 750 కోట్లతోటి విస్తరణ జరిగితే మటుకు ఇంకా ఖచ్చితంగా అంతే భారీ స్థాయిలో ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ప్రఖ్యాత టిల్మాన్ హోర్డింగ్స్తో ప్రభుత్వం ఎంఓయు, 15,000 కోట్ల పెట్టుబడికి అంగీకారం. హైదరాబాద్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు. 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డితో ఎంఓయు. వుడ్స్ క్లస్టర్ 5,000 కోట్ల పెట్టుబడి. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు. దావోస్లో దుమ్ము రేపుతున్న తెలంగాణ రైజింగ్ డెలిగేషన్. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 15,000 కోట్ల పెట్టుబడికి ఇక్కడ ఈ టిస్మ్లాన్ అనే కంపెనీ కూడా అంగీకారం తెలిపింది. అలాగే 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ అనే కంపెనీ కూడా ఎంఓయు చేసుకుంది ఆల్రెడీ. అలాగే వచ్చేసి ఈ క్లస్టర్స్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకొచ్చింది. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కూడా చేయడానికి అనేక కంపెనీస్ ఇప్పుడు ప్రస్తుతం పోటీ పడుతున్నాయి తెలంగాణలో. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత పెట్టుబడి రాబట్టగలిగితే అంత మెరుగైన అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. హైదరాబాదే కాదు, ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. జనరల్గా ప్రతిపక్షాలు చాలా హేళన చేసాయి దీనికి సంబంధించి. రేవంత్ రెడ్డి గారు అక్కడ చేస్తున్న వ్యాఖ్యల మీద కావచ్చు, లేకపోతే అక్కడున్న ఆయన ఈవెన్ డ్రెస్సింగ్ మీద కూడా చాలా రకరకాల విమర్శలు అనేవి వచ్చాయి రేవంత్ రెడ్డి గారి డ్రెస్సింగ్ మీద. సో వీటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు అంతగా పట్టించుకోకుండా అక్కడ కేవలం పెట్టుబడులు మాత్రమే తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన నిజంగా అక్కడ కష్టపడిన తీరు మొత్తం మనం చూసుకున్నట్టయితే ఈ ఎంఓయూలన్నీ చూసిన తర్వాత నిజంగా ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇవ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది సీఈఓలతో కలిశారు. అండ్ ఎంతవరకు అక్కడ ఎంఓయూలు జరిగినాయో తెలియని పరిస్థితి. బట్ తెలంగాణకైతే ఒక మెరుగైన పెట్టుబడులు అయితే ఆయన ఖచ్చితంగా సాధించారని అయితే ఈ యొక్క అంశంతో అయితే మనం చెప్పుకోవచ్చు. రైజింగ్ తెలంగాణ నినాదంతో దావోస్కి వెళ్ళారు ఇటు శ్రీధర్ బాబు గారు అండ్ మొత్తం రేవంత్ రెడ్డి గారి టీం. సో ఒక భారీ స్థాయిలో 1,00,000 కోట్లకు పైగానే పెట్టుబడి తీసుకొచ్చారని అయితే భారీగా సోషల్ మీడియాలో అయితే న్యూస్ అనే ట్రెండ్ అవుతూ ఉంది. సో నాకు తెలిసి ఈ స్థాయిలో పెట్టుబడి తీసుకురావడం అనేది కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతగానే చెప్పుకోవచ్చు. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.